హాయ్ సిస్టర్, నాకు రీసెంట్గానే మ్యారేజ్ అయింది. మాది లవ్ మ్యారేజ్. మేము పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకున్నాం. అయితే మేము పెళ్లికి ముందే అనుకున్నాము, పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకుంటున్నాం కదా, మనం ఒక 1 year వరకు మన జాబ్స్ యథావిధిగా కొనసాగించుకొని కొంచెం సేవింగ్స్ చేసుకున్న తర్వాత పిల్లలు ప్లాన్ చేసుకుందాం. అప్పటి వరకు అయితే పిల్లలు ప్లాన్ చేసుకోకూడదని చెప్పి మేము ముందే అనుకున్నాము. అనుకున్నట్టుగానే మా జాబ్స్ అయితే యథావిధిగా కొనసాగించుకుంటున్నాము. నాది పగులు డ్యూటీ అయితే ఆయనది నైట్ డ్యూటీ, ఆయనది పగులు డ్యూటీ అయితే మళ్ళీ నాది నైట్ డ్యూటీ. అలా ఆ డ్యూటీలు అయినా సరే మేము ఒకరికొకరు అడ్జస్ట్ చేసుకొని ఒకరికొకరు సర్దుకుపోయి ఒకరి పనిలో ఒకరు హెల్పింగ్గా మంచిగా ఉండేవాళ్ళము. అయితే వీకెండ్స్లో మాకు వీక్ ఆఫ్స్ వచ్చినప్పుడు వచ్చిన గ్యాప్ని అంతా ఫుల్ఫిల్ చేసుకొని చాలా హ్యాపీగా ఉండేవాళ్ళము. ఏమాత్రం చిన్న చిన్న గొడవలు వచ్చినా సర్దుకుపోయి ఉండేవాళ్ళము. అయితే నాకు ఒక వన్ వీక్ నుంచి అయితే మా వారు నేను ఏ మాట చెప్పినా సరే నా మీద సీరియస్ అవుతున్నారు. ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు, సరిగ్గా నాతో ఉండట్లేరు. అయితే నాకు ఎందుకో డౌట్గా ఉంది, మా ఇద్దరి మధ్యలోకి మూడో వ్యక్తి వచ్చారేమో అని చెప్పేసి. అయితే నేను ఫోన్లో ఒక మెసేజ్ చూశాను. ఆ మెసేజ్ చూశాక ఇంకా నాకు చాలా భయం పెరిగిపోయింది. నాకు మా వారు ఎక్కడ దూరం అవుతారో అని చెప్పేసి నాకేం చేయాలో అర్థం కావట్లేదు. నాకు చెప్పుకోవడానికి పెద్దలు కూడా ఎవ్వరు లేరు. ప్లీజ్ సిస్టర్, నాకు ఏదైనా ఒక చిన్న సలహా ఇవ్వరా అని చెప్పేసి ఒక సిస్టర్ అయితే నాకైతే కామెంట్ చేశారు. అయితే సిస్టర్, నేనైతే మీకు ఒక మాట చెప్తాను. మనకి జీవితం కన్నా జీవితం చాలా ఇంపార్టెంట్. మీది అందులోనూ లవ్ మ్యారేజ్ అంటున్నావు కాబట్టి నువ్వే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ జాబ్ మానేసి వేరే జాబ్ ఏదన్నా చూసుకో. పగులు వెళ్ళేసి ఉంటే కదా జాబ్స్. ఆల్రెడీ బీటెక్ చేశానని చెప్పావు కాబట్టి ఏదో ఒక జాబ్ వస్తుంది, ఆ జాబ్ చూసుకో. ఈలోపు అయితే ఒక 1 month మాత్రం నువ్వు ఆ జాబ్కి రిజైన్ చేసి నీ హస్బెండ్ తోటే ఉండు. నేను ఒక మాట చెప్పనండి, మన ఆడవాళ్ళకే కాదు మగవాళ్ళకి కూడా ఫీలింగ్స్ ఉంటాయి. ఏంటి అంటే వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే, కొంతమంది మైండ్ ఎలా ఉంటుందంటే, నా భార్య ఇంట్లోనే ఉండాలి, నేను ఇంటికి వచ్చేసరికి నాకు మంచిగా వండి పెట్టాలి, నేను ఇంటికి వచ్చేసరికి తను మంచిగా నవ్వుతూ నాకు ఎదురుగా రావాలి, నా కష్టమంతా తనకు చెప్పుకోవాలి, సరదాగా నేను తనతో గడపాలి అని చెప్పేసి వాళ్ళకే ఉంటుంది. మనకే కాదు, మన హస్బెండ్తో సరదాగా ఉండాలి అని చెప్పేసి మనకే కాదండి, మగవాళ్ళకు కూడా ఉంటుంది ఫీలింగ్స్. కాకపోతే ఏంటంటే వాళ్ళు బయటపడరు, మనం బయటపడతాము. వాళ్ళ ఫీలింగ్స్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి నువ్వు ఒక 1 month అయితే జాబ్కి రిజైన్ చేసి వేరే జాబ్కి ట్రై చేస్తూ నువ్వు మీ హస్బెండ్కి దగ్గర అవుతూ, ఇంకొక విషయం ఏంటంటే మీ ఇద్దరికి ఫిజికల్ రిలేషన్ కూడా ఈ డ్యూటీల వల్ల చాలా తక్కువగా ఉంది. ఫిజికల్ రిలేషన్ లేకపోతే ఆ బాండింగ్ అనేది సరిగ్గా ఉండదు. అన్నీ సక్రమంగా ఉండి ఇంట్లో ఉంటుంటేనే, ఇంట్లో ఉండి వండి పెట్టుకుంటూ చేసుకుంటూ మంచిగా భర్తను చూసుకుంటుంటేనే ఇంకొక రిలేషన్ పెట్టుకునే రోజుల్లో అయితే మనం ఉన్నాము. అలాంటప్పుడు నువ్వు తను నీకు దూరంగా ఉండి మనీ ఈరోజు కాకపోతే రేపు సంపాదించుకోవచ్చు, తను దూరం అవుతే నీకు ఇంకా ఆ లైఫ్ అనేది ఇంకా నేను మాటలు చెప్పలేనమాట ఎంత బాధగా ఉంటుందో. కాబట్టి నువ్వు ఆ జాబ్కి రిజైన్ చేసి వేరే జాబ్ చూసుకో. పగులు జాబ్స్ అయితే చాలా ఉంటాయి కదా, నాకైతే తెలీదు. మీకు కొంచెం చదువుకున్నారు కాబట్టి బీటెక్ వరకు మీకు తెలిసే ఉంటుంది. సో ఇంకా ఆ జాబ్ మానేసి వేరే జాబ్ చూసుకుంటూ మీ హస్బెండ్ని అయితే దగ్గరుండి చూసుకుంటూ, అందులోనూ ఇప్పుడు మీది లవ్ మ్యారేజ్, దూరంగా ఉంటున్నారు అంటున్నారు కాబట్టి తనకి వాళ్ళ అమ్మ నాన్న దూరంగా ఉంటారు కదా, ఇంకా తను కూడా బాధపడతాడు. కాబట్టి ఇప్పుడు నువ్వే తనకు అమ్మా నాన్న అయ్యి దగ్గరుండి చూసుకోవాలి. కాబట్టి నువ్వు ఆ జాబ్ రిజైన్ చేసి వేరే జాబ్ చూసుకుంటూ నీ హస్బెండ్కి దగ్గర అయ్యి మీ లైఫ్ని మళ్ళీ యథాప్రకారంగా మంచిగా సంతోషంగా ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. నాకు తెలిసిన ఒక చిన్న సలహా అయితే ఇచ్చాను. మీరేమంటారో నాకైతే కామెంట్ చేయండి. సిస్టర్, బాధపడకు, ఏమీ కాదు. నా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మీరేమంటారో కామెంట్ అయితే చేయండి. బాయ్.